పట్టుకోవాలనుకోలేదు. ఏదో పక్షులు కదా, వాటి మానాలు ఏవో ఎరుకలు వింటుంటాయి అనుకున్నాడు. కానీ పట్టుకోవాలని ఇంకా దగ్గరికి వెళ్ళటం, రెక్కలు టపటపా కుట్టడం ఇవన్నీ చేస్తుంది. ఇక సరే వెంటనే పట్టుకున్నాడు. ఆ పట్టుకోగానే, అయ్యా నల మహారాజా, నన్ను పట్టుకున్నావు, నన్ను ఏమైనా శిక్షిస్తావా? నన్ను వదిలిపెట్టావంటే నీకు ఒక ఉపకారం చేస్తాను, నీకు ఒక మంచి చేస్తాను. ఇదేంటి, నేను అసలు ఏం చేయదలుచుకోలేదు, కానీ ఏదో ఉపకారం చేస్తానంటుంది. ఏం ఉపకారం చేస్తావు? ఏమి లేదు, వదిలిపెడితే ఈ పక్కన ఒక మహారాణి ఉంది, భీమసేనుని యొక్క కుమార్తె దమయంతి దేవి. ఆవిడ మహా అందగత్తె, మంచి పవిత్రురాలు, పుణ్యశీల ఆవిడ నీకు భార్య అయ్యేటటువంటి యోగం వచ్చేలాగా, కలగజేసేలాగా మేము సహకరిస్తాం. అవునా, సరే అయితే వదిలేస్తున్నాను పో అని వదిలేసి అది రెక్కలు కొట్టుకుంటూ మంచి దమయంతి దగ్గరికి వెళ్ళి, దమయంతి కూడా అక్కడ చెలికెత్తెళ్తే ఆవిడ కూడా అక్కడ ధారాజల గృహ యంత్రాలు, స్విమ్మింగ్ పూల్స్లో అక్కడ ఇక్కడ ఆడుకుంటూ, దమయంతి కావాలని పట్టుకోవాలని దమయంతి దగ్గరికి వెళ్ళి కూడా అవి మళ్ళీ చిలిపిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దమయంతి కూడా పడుతుంది. అమ్మా దమయంతి, నన్ను వదిలిపెట్టి నీకు ఉపకారం చేస్తాను. ఏమిటంటే, నలుడని ఒక మహారాజు ఉన్నాడు. ఇంతకు ముందు నలుడు చాలా గొప్ప చక్రవర్తి అని, చాలా అందగాడు అని, నీతిమంతుడు, కర్మాత్ముడు అని ఆ నోట ఈ నోట అనుకోవటం దమయంతి విన్నది. అందుకని వెంటనే దమయంతి, అవునా సరే, అసలు మీరెవరు అన్నారు? మేము సరస్వతీదేవి యొక్క హంసతో స్నేహం చేసినటువంటి స్నేహితురాలు, మా మాట నమ్ము అని చెప్పేది వెళ్ళిపోయింది. ఇక నలుని యొక్క విషయాలను దమయంతికి, దమయంతి యొక్క విషయాలను నలులకి చెబుతూ వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమను కలగజేశాయి హంసలు. ఇక ఎప్పుడెప్పుడు నన్ను చూద్దామా అని ఆశిస్తూ ఉంది దమయంతి. ఎప్పుడెప్పుడు దమయంతికి పెళ్లి చేసుకుందామని నలుడు ఆశిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, అనురాగం, మమకారాలు ఏర్పడ్డాయి. చిత్రం ఫలాలే విచిత్రం అనే పాటలో ఎన్టీ రామారావు గారు పాట ఉన్నట్టు ఈ నలుడి యొక్క అందచందాలు వర్ణిస్తూ ఉంటే దమయంతి దేవి పైన వర్ణాలతో ఒక చిత్రం కూడా గీసింది. ఆవిడ గీసి రోజు ఆ చిత్రాన్ని చూసుకుంటూ మురిసిపోతూ, వస్తాడు నారాజు ఈరోజు కార్తీక పౌర్ణమికి అని ఏదో పాట ఉన్నట్టు కృష్ణ సినిమాలో విజయ్ నిర్మల అలాగా మనం ఊహించుకుంటే, సినిమాలు ఊహించుకుంటే అట్లాగా ఆవిడ ఇది చూస్తూ. అయితే ఒకసారి నారదుడు ఇంద్రుడు లోకమే ఇంద్రుడు అడిగాడు, నారద ఏమిటి భూలోక విశేషాలు అన్నాడు. అండి, దైవశక్తితో జన్మించినటువంటి దమయంతి దేవి భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోతోంది నలుని. అవునా అన్నాడు. వాళ్ళిద్దరికి విడదీయడానికి బంధం అవుతుంది భవిష్యత్తులో. ఆహా, విడదీయడానికి బంధమా? మేము విడదీసి చూపిస్తాం వాళ్ళని అని వీళ్ళంతా వద్దు వద్దు అని లేదు. వీళ్ళు ఎందుకు అలా దైవ పరీక్షలు చేయటం వల్లనే భవిష్యత్తులో ఏంటని తెలుస్తుంది సమాజానికి అని చెప్పి. అయితే ఇక్కడ ఈ భూలోకంలో ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ నాన్నకు వెళ్ళి చెప్పిందండి, నాన్నగారు నలుడు చాలా గొప్ప వ్యక్తిని విన్నాను, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. సరే అమ్మా, మన క్షత్రియులకు ఒక ధర్మం ఉంది. ఏమిటంటే, నువ్వు ఇష్టపడి చేసుకోవాలనుకున్నా, పెద్దల సమక్షంలో చేసుకోవాలనుకున్నా స్వయంవరం ద్వారానే చేసుకోవాలి, లేకపోతే మనకు అపకీర్తి కలుగుతుంది. ఓ మంచి, నేను అందరినీ పిలుస్తాను, నలుడిని కూడా సభకు ఆహ్వానిస్తాను స్వయంవరానికి. నీకు ఎటు నలుడు ఇష్టం కాబట్టి నువ్వు శుభ్రంగా దండనిస్తూ నలుడు మెల్ల వేసేసి, స్వామి కార్యం స్వకార్యంలాగా నీ ప్రేమ నెరవేరుతుంది. నేను స్వయంవరం ద్వారానే నా కూతురు ఎన్నుకున్నదన్నటువంటి కీర్తి నాకు కలుగుతుంది తల్లి అని చెప్పాడు. సరే, ఇక స్వయంవరానికి ఒక సమయం, ఒక తిథి ఇవన్నీ ప్రకటించారు. అందరూ కూడా స్వయంవరానికి రావడానికి రాజులందరూ కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. అయితే నలుడి దగ్గరికి నలుడు కూడా బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ఉంటే వెంటనే ఇంద్రుడు, యముడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు ఈ నలుగురు ఇంటికి వచ్చి వాళ్ళు మహాపురుషులు, వాళ్ళని చూడంగానే మహాపురుషులను అర్థమైంది. నమస్కరించాడు. అయ్యా ఏం కావాలి? మేము ఫలానా వాళ్ళం, మాకు సహాయం చేస్తాం. అయ్యో మీరు దేవతలు, మీకు సహాయం చేయకపోవడం ఖచ్చితంగా చేస్తారు, అడగండి ఏం కావాలి. మాట ఇచ్చేసాడు. మాట ఇచ్చావు, గుర్తుపెట్టుకోండి. సరే ఏం అడుగుతారు? ఈ దేవతలు కదా, తుచ్చమైనటువంటి వివాహాలు, సంతానాలు ఇవి అడుగుతారా అనుకుంటున్నాడు. నేను అందుకే మాట ఇచ్చేసాడు. సరే అని ఏమీ లేదు. దమయంతి దేవికి స్వయంవరం అని మేము విన్నాం.